వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను మీ వసంత. దిత్వా తుఫాను తక్షణ సహాయక చర్యలు. తిరుపతి జిల్లా సుల్లూరిపేట నియోజకవర్గంలోని దిత్వా తుఫాన్ తక్షణ సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే మరోవైపు దిత్వా తుఫాన్ కారణంగా సుల్లూరిపేట మండలంలో ఏర్పడిన పరిస్థితులను స్థానిక ఎమ్మెల్యే నేలవల్ల విజయశ్రీ ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. గోపాలరెడ్డిపాలెం పంచాయతీలోని తంగెళ్ల దిబ్బ గ్రామం గిరిజన కాలనీ నివాసులను కలిసి భారీ వర్షాలతో వారి నివాస ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వల నష్టాలను పరిశీలించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులపై వెంటనే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, అలాగే తక్షణమే తాగునీరు, ఆహారం, ఇతర నిత్యావసరాలు వారికి పంపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో ఉగ్రరూపం దాల్చిన దిత్వా తుఫాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు భయంకరంగా దూసుకొస్తుంది. ఇప్పటికే కారైకాల్, పుదుచ్చేరికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుస తుఫానులతో అల్లాడుతున్న తీర ప్రాంత ప్రజలకు ఇది మరో భారీ విపత్తుగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రతిపాదకన అప్రమత్తమైంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా కింది 7 జిల్లాలపై తీవ్రమైన ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. 130 ఇళ్ళు, అందులో అన్ని కూడా పాత పడిపోయినవే. ఇప్పుడు పెట్టుకున్నారా, హౌసింగ్ లో పెట్టుకున్నారా? ఎందుకని అంటే 97లో ఎప్పుడో శాంక్షన్ అయినవన్నీ కూడా మీరు దగ్గరుండి పెట్టించండి. ఈ నెలాఖరి ఇంకా వచ్చే నెల కూడా ఉంది మనకు టైం. మీరు పెట్టించి జియో ట్యాగింగ్ చేయిస్తే వాళ్ళందరికీ కూడా కొత్త ఇళ్ళు వస్తాయి. అక్కడ ఉన్న ఇల్లు కూడా అన్ని కూడా పెట్టించేయండి, హౌసెస్ అన్ని కూడా. అదే మా ఇప్పుడు గతంలో ఒక కాంట్రాక్టర్ ఇచ్చి అతను ఏదో చనిపోయి డబ్బులు తీసేసుకున్నారని చెప్తున్నారు కదా. ఈసారి అట్లా కాకుండా ఎవరైనా ఒక నాయకులు వాళ్ళ బాధ్యత తీసుకొని ఇల్లు పెట్టించిన తర్వాత మీరే అట్లే ఒక కాంట్రాక్టర్ చూసి అన్ని ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ హౌసులు పెట్టిద్దాం. ముందు మనం ఏ పని జరగాలో అది చూద్దాం. ముందు ఒక అధికారిని పంపిస్తాను, నాయకులు ఇక్కడ దగ్గరుండి అన్ని ఎవరైతే పాతిళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టించండి. పెట్టించి జియో ట్యాగింగ్ చేస్తే ఆన్లైన్లోకి ఎక్కేస్తే హౌసులు శాంక్షన్ అయిపోతాయి. వీళ్ళకి అయిపోయిన తర్వాత ఎవరు కాంట్రాక్టర్ చూసుకొని ఒకరిని నేను కూడా మాట్లాడి తర్వాత పెడదాం. ఇంకోసారి ఇట్లా మోసం జరగకుండా ఉండేలాగా చూసుకుందాం. ఆ 30 ఇళ్ళ లిస్ట్ కూడా నాకు ఒకసారి ఇవ్వండి, నేను హౌసింగ్ వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను కదా. ఆ 30 ఇళ్ళు రీసెంట్ గానే శాంక్షన్ అయింది అంటున్నారు. అవి విడిగా లిస్ట్, మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి పెట్టించండి అంటున్నా నేను. మొన్న నేను కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడాను. మన నియోజకవర్గంలో మీకే కాదు చాలా చోట్ల మనకు ఎస్సీ ఎస్టీలకి శ్మశాన వాటిక లేదు, పూడ్చుకునేదానికి ఇబ్బందిగా ఉందని చాలా మంది చెప్పారు నాకు. కాకపోతే దానికి స్థలం చూసి పెట్టడానికి కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడున్నాం. అది మీరు ఇవ్వాలి అర్జీ లెక్కన, నీకు పలానా చోటు ఉంది. సరే నేను వస్తాను. ఎస్టీ కాలనీలో ఎంతమంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, మనం పంపిద్దాం.